ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వేడలేదు. ప్రవీణ్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని డీజీపీని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రవీణ్ మృతి చెందిన సంఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. ప్రవీణ్ బైక్ హెడ్లైట్ ఎక్కడ డ్యామేజ్ అయిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోనూ మొబైల్ సిగ్నల్స్ సేకరిస్తున్నారు. ప్రవీణ్ టూ వీలర్ కు దగ్గరగా వెళ్లిన రెడ్ కలర్ కార్ ఎవరిది అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ప్రవీణ్ మృతికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు చేయాలని కూడా డీజీపీని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక ఆ విధంగా ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ప్రవీణ్ మృతి చెందిన సంఘటన స్థలం వద్ద ఆధారాలను కూడా ఇప్పటికే క్లూస్ టీం సేకరించింది. ప్రవీణ్ బైక్ ఏదైతే హెడ్లైట్ డ్యామేజ్ అయిందో బైక్ కి సంబంధించి అది ఎక్కడ డ్యామేజ్ అయింది, ఏ సమయంలో డ్యామేజ్ అయింది, ఓన్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడే అది డ్యామేజ్ అవడం జరిగిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, మనం చూస్తే ఏదైతే ప్రస్తుతానికి ఆయన బైక్ కి సంబంధించి ఎదురున్న హెడ్లైట్ ఎప్పుడు డ్యామేజ్ అయిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా, మరి ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు దీనిపై సమగ్ర విచారణ చేయాలని. అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్తో మాట్లాడి క్లియర్ కట్గా మొత్తం పిన్ టు పిన్ అబ్జర్వేషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహకిషోర్ అయితే ఒక స్పెషల్ టీమ్ని కూడా 4 టీంలు ఫామ్ చేశారు. దీంట్లో ఇద్దరు డిఎస్పీలు, అలాగే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్తో పాటు రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ తో కూడిన ఇద్దరు డిఎస్పీలతో కూడిన 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంట్లో ఇద్దరు డిఎస్పీలతో పాటు 2 సిఐలు, అలాగే 8 మంది ఎస్ఐలు కూడా ఉంటారు. ఈ టీం మొత్తం కూడా పూర్తిగా సీసీ కెమెరాలు, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే వరకు కూడా పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్లను కూడా ఇప్పటికే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర నయారా బంక్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా ఒక నిపుణుల స్పెషలిస్ట్ టీం కూడా దీనికి సంబంధించి, అంటే సీసీ ఫుటేజ్ని లెన్స్ని జూమ్ చేసే విధంగా ఒక టెక్నాలజీ, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అక్కడ ఏదైనా కార్ హిట్ అయిందా లేదా, అంటే ఆయన ఏదైతే యాక్సిడెంట్ జరిగింది అనుకున్నారో అదే ప్రమాదం జరిగిన స్పాట్లో ఆ సీసీ ఫుటేజెస్ని సంబంధించి ప్రత్యేక లెన్స్ని ఉపయోగించి కూడా జూమ్ చేసి అక్కడ హిట్ అయిందా లేదా అనేది కూడా ప్రత్యేకంగా ఒక టీం కూడా రీసెర్చ్ చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్ స్పాట్కి సంబంధించి సిగ్నల్స్, అదే అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఏమైనా ట్రాప్ అయినాయా, ఎక్కువసేపు ఒక మొబైల్ ఏదైనా అక్కడ మొబైల్ సిగ్నల్ కానీ ఏదైనా ఉందనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇంకొక 48 గంటలు పోస్ట్ మార్టం రిపోర్ట్కి సమయం ఉండడంతో పూర్తిగా దీనిపైన ఇంకా ఈ కేసుకి సంబంధించిన మిస్టరీ అయితే విడలేదని చెప్పుకోవాలి. ఇటు పక్కన పోస్ట్ మార్టం రిపోర్టు, ఇటు పక్కన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్కి సంబంధించి ప్రవీణ్ ఫాలోవర్స్ ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అనేక చారిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఆయన చాలా మందిని దత్తత తీసుకుని చదివించడం, అలాగే పేద విద్యార్థులను ఆదుకోవడం, ఇలాంటివన్నీ కూడా మిషనరీస్ నడిపిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకి సపోర్ట్ లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన మృతికి జస్టిస్ చేయాలి, అది హత్య అయితే కనుక నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరున్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, ఆయనకి వినతులు, అదేవిధంగా కంప్లైంట్స్, ఎవరికైనా అనుమానాలు కానీ లేదంటే ఏదైనా ఆధారాలు దొరికితే కనుక కొవ్వూరు డిఎస్పీకి అందజేయాలంటూ కూడా ఎస్పీ నరసింహకిషోర్ ఇప్పటికే ఒక పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా అనుమానాలు ఉంటే అవి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సిపిఎంకి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎందుకు వచ్చారు డిఎస్పీ ఆఫీస్కి? ప్రవీణ్ మృతి పట్ల మీరేమనుకుంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతిపై అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు చేసి నిందితుల్ని శిక్షించాలనే కోణంలో మేము ఈరోజు కొవ్వూరు సబ్ డివిజనల్ డిఎస్పీ, అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము నాయకులైన డిఎస్పీ గారికి మేము ఈ రోజున వినతి పత్రం ఇచ్చాము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవీణ్ గారు గత 20 రోజుల క్రితం
ఆయన బోధనల ద్వారా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, కొంతమంది ఆయన్ని చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పి ఆయనకి ప్రాణహాని ఉందని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆయన మృతి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతాల్లో క్రైస్తవ సమాజంతో పాటు అందరూ కూడా ఆ బోధనలో విని అట్రాక్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా బాధపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఏదో జరుగుంటుంది, ఇది హత్య అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ సమగ్రమైన దర్యాప్తు చేయాలి, అలాగే మెజిస్ట్రేరియల్ దర్యాప్తు చేయాలని చెప్పి ఈరోజు డిఎస్పి శ్రీ దేవకుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాదు పగడాల ప్రవీణ్ గారు చాలా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ విజయవాడ, రాజమండ్రి అనేక ప్రాంతాల్లో వందల మంది పేద విద్యార్థుల్ని చదివిస్తున్నారు. అలాగే అనేక మందికి సహాయపడుతున్నట్టు సోషల్ మీడియాలో చూస్తే మరి ఆయన గొప్పతనం అర్థమవుతుంది. మరి అలాంటి ఆ కోణంలో ఎవరైనా వారోలేక కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ ఏదైనా ఆయన మీద దాడి చేసి హత్య చేసి ఉంటారా అనే కోణంలో సమగ్రమైన దర్యాప్తు, మెజిస్ట్రేరియల్ దర్యాప్తు చేయమని చెప్పి మేము సిపిఎం పార్టీ కోరుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక డిబేట్లలో కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా నా మీద కొంతమంది దాడి చేసే వ్యవహారం ఉంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో దీన్ని పరిగణలో తీసుకోవాలి. అంతేకాదు ఆయన చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే మతం బట్టి మనిషిని చూడకండి, ఆయన ఏ వృత్తి చేస్తాడో ఆ వృత్తిగానే పిలవాలి తప్ప మతాన్ని హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అని ఇలాగ చూడటం కరెక్ట్ కాదు. ఈ మతం అనేది చాలా ప్రమాదకరమైన గొప్ప సందేశం ఇస్తున్న గొప్ప బోధకుడైన. అందుకని ఆయన మృతి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి, మెజిస్ట్రేరియల్ దర్యాప్తు చేయాలి. మరి డిఎస్పీ గారు కూడా ఎంతో అనుభవజ్ఞ ఉన్న డిఎస్పీ గారు దీని మీద విషయాల్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతున్న. నా పేరు జువల్ రాంబాబు, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ సభ్యుడిని. ఇది చూసుకున్నట్లయితే టోటల్గా పూర్తిగా చూసుకున్నట్లయితే సిపిఎం పార్టీ నుంచి అంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రవీణ్కి మద్దతు లభిస్తుందని చెప్పుకోవాలి. అయితే అనుమానాలన్నీ కూడా నివృత్తి అయ్యేలాగా పూర్తిగా సిట్టింగ్ జడ్జితో అయితే విచారణ జరపాలంటూ కూడా ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.